సింహరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. ఒకరు బంధువులు, రెండవ వారు స్నేహితులు. వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మీ మీద కక్ష కట్టి మీ బంధువులు అలానే స్నేహితులు మిమ్మల్ని నాశనం చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీకు అన్ని విధాలా కూడా వారి నుండి అయితే భద్రత లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇవన్నీ కుదరకపోతే వ్యక్తిగతంగా కానీ మిమ్మల్ని బ్యాక్ చేయడానికి మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారి యొక్క తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరు వేసేటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఎవ్వరూ కూడా అంత త్వరగా గ్రహించలేరు. అలానే వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఒకరి కింద ఉండాలనే తత్వం అయితే ఉండదు. తామే అధిపతులుగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. ఇతరులు ఎవరైనా తమ కష్టాలు చెప్పుకున్నట్టయితే వెంటనే కరిగిపోతారు. సహాయం చేసే గుణం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తనకున్నా లేకపోయినా ఎవరైనా తను అడిగినట్లయితే ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. అయితే ఈ రాశివారు ఎప్పుడు కూడా తనని అంచాలి లేకపోతే తన గుర్తింపుని ఎవరైతే తీసేసుకోవాలి అనుకుంటారో అలాంటి వ్యక్తులను మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఎవరి మీదైనా ఒక్కసారి కోపం వచ్చి వారికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవతలి వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు. కాబట్టి వీరితో శత్రుత్వాలకైతే చాలా దూరంగా ఉండాలి. అలానే ఈ రాశివారు ఎంతో తెలివిగా పనులు చక్కబెట్టుకుంటారు. తనకు అవసరమైన పనులు ఎవరైనా ఇతరులు చేయాల్సి ఉన్నట్లయితే వారితో చాలా తెలివిగా మాట్లాడుతూ వారికి కావలసిన పనులు చేయించుకుంటారు. కృతజ్ఞతాభావం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా చేసిన సహాయాన్ని అయితే మర్చిపోరు. ఈ రాశివారు కొంచెం లగ్జరీగా జీవించాలని అనుకుంటారు. సమాజంలో హుందాతనానికి పేరు ప్రఖ్యాతులకి ఎక్కువగా విలువిస్తారు. అయితే సింహ రాశివారు వ్యాపార పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా ఒక స్నేహితుడి వల్ల మీకు అయితే ఇబ్బందులు రాబోతున్నాయి. వీరి స్నేహితులు కాకముందు మీకు వ్యాపార పార్ట్నర్లు కూడా అయి ఉండవచ్చు, లేదా స్నేహితులు అయిన తర్వాత వ్యాపార పార్ట్నర్లు అయి ఉండొచ్చు. వీరి వల్ల వ్యాపారంలో మీకు అయితే ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమంది వారి పార్ట్నర్ల మీద ఉన్నటువంటి నమ్మకంతో వ్యాపారాన్ని వారికి అప్పగించడం జరుగుతుంది. అయితే దీన్నే కొంతమంది అదునుగా తీసుకొని వ్యాపారంలో తప్పుడు లెక్కలు చూపించి వ్యాపార వ్యవహారాల్లో మీకు నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మొద్దు. అలానే వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా బయట చర్చించకండి. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో పై స్థాయి అధికారుల నుండి మాత్రం ఈ సమయంలో మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. పై స్థాయి అధికారులు ప్రోత్సాహం వల్ల మీ ప్రమోషన్లు కానీ లేదా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో ఆ ప్రయత్నాలు అనేవి పై స్థాయి అధికారుల యొక్క ప్రోత్సాహకంతో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎవరికి చెప్పకండి. అంటే మీ ఆదాయం ఎక్కడ సేవ్ చేస్తున్నారు, లేకపోతే ఎలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంటి పరిస్థితులు కానీ ఎవరి దగ్గర చర్చించకండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీ యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకొని వాటిని ఇంకొకరికి చెప్పడం, ఇలా మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం, లేదా వాటిని ఉపయోగించుకొని కొన్ని సందర్భాల్లో మీ మీద పగ తీర్చుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అయితే ఎవరితోని చెప్పుకోకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల్లో ఈ మాసంలో పట్టుదల అనేది పెరుగుతుంది. ఏదైనా సాధించాలని అనుకుంటారు. ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తూ ఉన్నారో ఖచ్చితంగా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆ ప్రదేశాల్లో ఖచ్చితంగా విద్యాభ్యాసం చేస్తారు. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఆటంకాలు అయితే ఉంటాయి. కానీ వెనకడుగు వేయకుండా ప్రయత్నించండి. ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్తారు, కానీ ప్రయత్నాలు కొంచెం చికాకుగా సాగుతూ ఉంటాయి. వాయిదా అంటే లేట్ అయిపోవడం, లేకపోతే రావాల్సిన పర్మిషన్లు రాకపోవడం, ఇలా మీకు ఇబ్బందులు అనేవి కొంచెం ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ చివరికి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. ఇక ఈ రాశి వారి ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ శారీరకంగా అలసిపోవడం ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎక్కువగా పని మీద దృష్టి పెట్టి
కాబట్టి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఈ సమస్య అనేది కొంచెం అధికంగానే కనిపిస్తుంది. మానసికంగా కూడా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించేస్తూ, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారని ఇలా మీ గురించి మీరే తెలియకుండా ఎక్కువగా ఆలోచించేస్తూ టెన్షన్ పెట్టేసుకుంటారు. ఈ టెన్షన్ అనేది తగ్గించుకోవడం మంచిది. ఇది శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం పలుమార్లు జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరి బంధువులు మీ కుటుంబంలో కావాలని వివాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా వీరు మీ కుటుంబ సభ్యులే, కానీ వీరికి మీకు మధ్య జరిగినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని మరలా మీతో స్నేహంగా ఉంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య గొడవలు అయితే వీరు ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా దంపతుల విషయంలో ఎవరిని రానివ్వకండి. ఈ సమయంలో దాంపత్య జీవితం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించలేకపోవడం, ఇతర కారణాల కారణంగా మీకు మనస్పర్ధలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరైనా మీ మధ్యకు వచ్చినట్లయితే ఖచ్చితంగా విడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి దంపతుల్లో ఎవరో ఒకరు తగ్గి వ్యవహరించుకోవడం మంచిది. అలానే బంధువులు ఎవరిని కూడా నమ్మి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, లేదా మీ ఇంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం చర్చించకండి. మీ అంతటి మీరు ఇచ్చుకున్న సమాచారం కారణంగానే మీరు ఇబ్బందుల్లో పడబోతున్నారు. ఈ విషయాన్ని అయితే గుర్తు తెచ్చుకోండి. స్నేహితులు కానీ, బంధువులు కానీ చాలా మితంగానే మాట్లాడటం మంచిది. వారు మనవారు అనుకొని మీరు మీ కష్ట సుఖాలన్నీ కూడా వారితో పంచుకుంటారు. కానీ కొంతమంది దాన్నే అదునుగా తీసుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా మీ వ్యాపార విషయాలు స్నేహితులతో ఎక్కువగా చర్చించకండి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది. కళారంగ పరంగా మీ గుర్తింపు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో వారే సమయంలో పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ సమయంలో రాజకీయస్తులు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రజాబలం అనేది పెరుగుతుంది. గతంలో మీరు చేయని తప్పులకి ఏవైతే నిందలు మోసుంటారో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజాదరణ అనేది మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారి ఈ సమయంలో అతిపెద్ద శుభవార్త మీకోసం ఎదురు చూస్తుందండి. అదేంటో కాదు, గృహ నిర్మాణం. ఎంతో కాలంగా కొంతమంది గృహాలు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక కారణాల వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోవడం, లేదా ప్రారంభించిన ప్రయత్నాలు సగంలో ఆగిపోవడం జరుగుతూ వస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాలు అయితే పూర్తి చేస్తారు. అయితే గృహ నిర్మాణ ప్రారంభాలు ఎవరైతే చేస్తూ ఉంటారో దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది. వివాహ విషయంలో కూడా శుభవార్తలు అయితే తొందరలోనే వింటారు. వివాహ ప్రయత్నాలు మరింత వేగం చేసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపాయను తీసుకుని వెళ్ళడం మంచిది. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు కావున ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలానే ఆదివారం రోజు తప్పకుండా సూర్యుడికి ఏదైనా ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.